2026 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి హైట్రిక్ ఓటములు మా ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. అండ్ అటు ఆర్సీబీ చూసుకుంటే తాము ఆడిన 2 మ్యాచ్లలో గెలిచి టేబుల్ టాపర్స్గా అయితే ఉన్నారు. అండ్ నిన్న బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ చిత్తగొట్టి చావగొట్టి చెవులు మూసిందని చెప్పేసి అనుకోవచ్చు. చెన్నై బౌలర్లకు అయితే 250 రన్స్ ఏమో స్కోర్ చేసింది. ఓపెనర్స్ అదరగొడితే వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పాడికల్ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ రజత్ పతిదర్ కూడా 40+ రన్స్ ఏమో స్కోర్ చేశాడు. ఇక చివర్లో టిమ్ డేవిడ్ అయితే 25 బాల్స్లో 75 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. ఈజీగా లాస్ట్ డెత్ ఓవర్స్లో అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు చెన్నై బౌలర్స్. ఇక చేజింగ్కు దిగినటువంటి చెన్నై బ్యాట్స్మెన్స్ ఎక్కడ అసలు చేజ్లో ఉన్నట్టే కనిపించలేదు. టాప్ ఆర్డర్ మళ్ళీ ఫెయిల్. లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టినటువంటి ఆయుష్ మాత్రే కూడా ఫెయిల్ అవ్వడం. అండ్ ఇక ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే 50 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. ప్రశాంత్ వీర్ కూడా పర్వాలేదు అనిపించాడు. అండ్ జెమ్మీ ఓవర్టన్ కూడా ఒక చిన్న క్యామియో ఆడాడు. బట్ ఈ మ్యాచ్లో గెలవలేకపోయింది. ఇక చెన్నై కథ ముగిసినట్టేనా? ఇప్పటికే 3 మ్యాచ్లు జరిగాయి. 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు కూడా ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళు ఎలా బయటికి వస్తారు? వాళ్ళ మొదటి విజయం ఎప్పుడు దక్కుతుందో చూడాలి.